కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ ఒక నివేదికను అందజేశారు. బాధ్యులు ఎవరెవరో ప్రస్తావిస్తూ ఆ రిపోర్ట్లో వివరంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపించారు. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని ఆ నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైనట్టుగా చూపించారు. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో కూడా నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు సంబంధించి 16 మందిని బాధ్యులుగా చూపించారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈట్ల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరామ్, బి నాగేంద్రరావులున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని సిద్ధం చేసి అసలు ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ ఒక నివేదికను అందజేశారు. ఈ నివేదికకు సంబంధించి అలాగే మధ్యాహ్నం జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒకే ఒక ఎజెండా, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనే ప్రధానమైనటువంటి చర్చ. 650 పేజీలలో ఇచ్చినటువంటి నివేదికపై క్షుణ్ణంగా బ్రీఫ్ నోట్ ఇవ్వాలి అని చెప్పేసి అధికారుల కమిటీ వేసింది. అధికారుల కమిటీ కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసింది. 10 పేజీలలో ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాల్లో ఎవరి లోపాలు, ఎవరి వైఫల్యం ఉంది అనేటువంటి అంశాలని బ్రీఫ్ చేస్తూ నోట్ చేసింది. ప్రధానంగా నిర్మాణానికి సంబంధించినటువంటి విషయము, లొకేషన్కి సంబంధించినటువంటి విషయము, క్వాలిటీకి సంబంధించినటువంటి విషయం, అధికారులు నిర్వహించాల్సినటువంటి విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి విషయము, వీటన్నిటికీ తోడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రమే అధికారులు పాటిస్తూ వచ్చారు తప్పితే అధికారులు చేయాల్సినటువంటి పని చేయలేదు అనేటువంటి విషయాన్ని ఓవరాల్ గా కమిషన్ చెప్పే ప్రయత్నం చేసింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రాజెక్టు లొకేషన్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్ని విషయాలలో నాణ్యతకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటిలో కూడా కేసీఆరే ఎక్కువ జోక్యం చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని కమిషన్ ఒక ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. కాబట్టి ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అధికారులుగా చేయాల్సినటువంటి పాత్రని అధికారులు నిర్వహించలేదనేటువంటి విషయాన్ని ఓ రకంగా చెప్పారు. ఇక సీఎంఓలో ఉన్నటువంటి స్మితా సబర్వాల్, అప్పట్లో సీఎంఓలో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ని సీఎస్ గా ఉన్నటువంటి సీకే జోషి లాంటి అధికారుల తప్పిదాలని కూడా ఈ కమిషన్ పేర్కొంటూ వచ్చింది. వీళ్లే కాదు, ఇరిగేషన్ శాఖలో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణకు ఎదుర్కొన్నటువంటి అధికారులలో కూడా ముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ అధికారులను కూడా మెన్షన్ చేస్తూ వచ్చింది. వీరు చేయాల్సినటువంటి పని ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి అనేటువంటి అంశాలు. క్వాలిటీ మెజర్మెంట్ చేయాల్సినటువంటి అధికారులు క్వాలిటీ మెజర్మెంట్ చేయలేదని, క్వాలిటీ లేకపోయినా, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా క్వాలిటీ ఉందని, ప్రాజెక్టు పూర్తయిందని కాంట్రాక్టర్ కి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు కట్టబెట్టడంలో ఇంజనీరింగ్ అధికారుల జోక్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదేదో కుట్రలాగా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. వీటితో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా మెన్షన్ చేస్తూ వచ్చింది. నిన్న సాయంత్రం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు నివేదికలో ఏ విషయాలైతే వచ్చాయో నిన్న సాయంత్రమే ఎన్టీవీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. 3 రకాల అభిప్రాయాలని కమిషన్ ఇచ్చింది. ఒకటి, బాధ్యులైన వాళ్ళ ఎవరు, ఈ బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవాలి, అసలు ఈ ప్రాజెక్టు వ్యయం ఎలా పెంచుతూ వచ్చింది అనేటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా కుట్ర జరిగిందనేటువంటి ఒక కోణంలో నివేదిక అయితే ఇచ్చింది. కుట్ర అనేది కూల్చడానికి అనేటువంటి అంశమే కాకుండా అధికార దుర్వినియోగానికి సంబంధించి, నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎస్టిమేషన్స్ పెంచేటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ అధికారులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయం వచ్చేటట్టుగా నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదిక ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అయితే
వ్యాప్కో సంస్థతో సర్వే చేసి ప్రాజెక్టు నిర్మాణం చేశామనేటువంటి అంశాన్ని పదే పదే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. ఆ వ్యాప్కో సంస్థకు 667 కోట్ల రూపాయలని వెచ్చించినట్టు కూడా చెప్పారు. వ్యాప్కో సంస్థ చెప్పిన నివేదిక పూర్తిగా ఇవ్వకముందుకే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు కాబట్టి ఆ వ్యాప్కో సంస్థకు చెల్లించినటువంటి 667 కోట్ల రూపాయలని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. ఈ ప్రతిపాదనే కాదు, ప్రధానంగా ఈ కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించినటువంటి అనేక లోపాలని ప్రస్తావిస్తూ వస్తూ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లను బాధ్యులు చేశారు. అప్పట్లో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని బాధ్యులు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నటువంటి అందరినీ కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలనేటువంటి సిఫార్సుని కూడా కమిషన్ చేసింది. ఓ రకంగా ఇండివిజువల్ గా ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేటువంటి అంశాలన్నిటిని కూడా నివేదికలో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ నివేదిక మీద 2 గంటలకు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఏం చర్చ చేయబోతున్నారు? ఇప్పటి వరకు కమిషన్ విచారణ చేస్తుంది, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామా, నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వము కేబినెట్ సమావేశంలో ఈరోజు బ్రీఫ్ నోటు మీద కూడా చర్చ జరగబోతుంది. కాబట్టి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత సీనియర్ మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్న తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద ఒక కొలికి వస్తుంది. కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని బయటికి చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం లేదు. ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వెళ్లాలనుకుంటుంది. ఎందుకంటే కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందే ఒక మూడు క్రియేట్ చేసుకుని ఇలా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశానికి స్పేసే ఇవ్వకుండా ముందస్తుగా కేబినెట్ లో ఈ అంశాలన్నింటినీ చర్చించి కేబినెట్ దృష్టికి తీసుకువచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతనే దీని మీద చర్యలకు వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. కేబినెట్ లో సీనియర్ మంత్రుల అభిప్రాయాలు కావచ్చు, న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల మీద ప్రభుత్వాలు ఎలా యాక్ట్ చేశాయి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయనేటువంటి అంశాలను కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కేబినెట్ లో కూలంకషంగా చర్చించబోతుంది ప్రభుత్వం. ఈ విషయాలతో పాటుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసెంబ్లీ ఎప్పటి నుంచి అనేటువంటి అంశాలు కూడా చర్చ జరుగుతుంది. 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 10వ తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాల మీద నిర్వహణకు సంబంధించినటువంటి ఆలోచన కనపడుతుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి అందరూ సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఈ తేదీకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం కేబినెట్ లో చర్చ చేస్తారు. ఢిల్లీ పర్యటన తర్వాత వాటి మీద తేదీకి సంబంధించి క్లారిటీ రాబోతుంది. ఓవరాల్ గా చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చింది, ఈ రోజు కేబినెట్ లో ఉండబోతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా ఆసక్తిగా చూడాల్సినటువంటి పరిణామం. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. అసలు ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ ఒక నివేదికను అందజేయడం జరిగింది. బాధ్యులు ఎవరెవరు అనేటిది ప్రస్తావిస్తూ ఆ రిపోర్ట్ లో వివరంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపడం జరిగింది. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని ఆ నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందని అంటున్నారు. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక, నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారు అంటూ కూడా కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని కూడా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనూ నిజాయితీ లేదని తెలిపారు. అలాగే కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో కూడా పూర్తి నిర్లక్ష్యం ఉందని ఆ రిపోర్టులో తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు మొత్తంగా 16 మందిని బాధ్యులుగా చూపించారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈట్ల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరామ్, బి నాగేంద్రరావు పేర్లున్నాయి.